మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మరలా దీవించబడదు. ప్రతిరోజు ఆయన మాట ద్వారా దీవించబడుతున్నాం, నడిపించబడుతున్నాం. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంతైనా మనం రుణపడి నిండు మనస్సు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన బాధ్యత, భారం మన పైన ఉంది. అది ఎన్నడూ మరవకండి. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి వినబడే ఒక మాట ఏమిటంటే, చాలాసార్లు మనకు మనముగానే పరిశుద్ధంగాను, నీతిగాను, భక్తిగా ఉండాలనుకుంటాం. అసలు నరుడు ఎంత ప్రయత్నం చేసినా తను పరిశుద్ధపరచుకోలేడు. శారీరకంగానైనా మన ఉతికే బట్టలు ఉంటాయి, కానీ దానిలో ఇంకా లోపాలు ఉంటానే ఉంటాయి. మనం ఒంటిని శుభ్రం చేస్తూనే ఉంటాం, కానీ ఎక్కడో ఏదో దోషం ఉంటానే ఉంటుంది. ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేసి పర్వాలేదు, నేను వాళ్ళకంటే వీళ్ళకంటే మెరుగ్గానే ఉన్నాను, పర్వాలేదు అంటూ మన బలహీనతలు సంపూర్ణంగా తొలగించబడకపోయినను మనకు మనమే ముచ్చటబడిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకంటే నా బట్టలు బాగానే ఉన్నాయి, వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను. కానీ మనం ఎప్పుడైనా మన కార్యక్రమాల్లో లోపం లేకుండా దిద్దుకునేంత అవకాశం కలిగితే అది గొప్ప భాగ్యం. అట్లాంటి అవకాశం దేవుడిచ్చి గద్దిస్తే అది ఇంకా దీవెనకరం. బైబిల్లో వాక్యాన్ని ఈరోజు మీ జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఏముంది తెలుసా? మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను. మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి అంటే అర్థం ఏమిటి? అపవిత్రత దాని ముందు ఏమంటున్నాడు? సకలమైన అపవిత్రత. అది ఏ కోణంలోనే రావచ్చు. అపవిత్రత అనేది మనం చెప్పుకోవాలంటే కాళ్ళకంటినా, చేతికంటినా బురదేగా. కనుక ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ బలహీనతలన్నీ ఆయన గమనించి, దీని వలన నీకు అపవిత్రత ఉంది అని దాన్ని నేను కడిగి శుద్ధీకరిస్తాను అంటున్నాడు. అపవిత్రతను పోగొట్టి అంటున్నాడు. మాటల ద్వారా అపవిత్రత, హృదయ ఆలోచన ద్వారా అపవిత్రత, నడక ద్వారా అపవిత్రత, హృదయంలో ద్వేషం ద్వారా కూడా అపవిత్రత కలుగుతుంది. కొన్నిసార్లు మనం మాట్లాడే తీరే కాదు, మన వైఖరి కూడా అనేకులకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటుంది. అంటే అపవిత్రత దేని ద్వారా వచ్చిన కానుక విషయంలో ఒక్కోసారి అపవిత్రత వస్తుంది. ఒక్కోసారి దేవుణ్ణి సన్మానించడంలో వ్యత్యాసం కనపడితే అపరాధులు అవుతాం. ఇతరులను లేని మాటలను సృష్టించి నిందించి అవమానపరిస్తే అపవిత్రత మామూలుగా ఉండదుగా. అంటే ఆయన అనేది ఏమిటంటే, సకల విధమైన అపవిత్రతను నేను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తును. బాగుంది కదా? మనకు మనమే చాలాసార్లు పరుచుకుందాం అనుకుని విఫలమైపోయాం. మన వల్ల గాక చతికిలబడిపోయి సరిపెట్టుకున్నాం. ఈ వాక్యం విన్నాక జీవాధిపతిని దేవుని వైపు తిరిగి, అయ్యా, నా మాటల్లో అపవిత్రత ఉంది, ఆలోచనలో అపవిత్రత ఉంది, అసలు నా మనుగడే అపవిత్రంగా ఉంది, దయచేసి నన్ను క్షమించయ్యా అని ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన ఒక్కొక్కటి చూపిస్తాడు, నేర్పిస్తాడు, గద్దిస్తాడు, మనతో ఒప్పింపజేస్తాడు. కారణం ఏంటి? ఇది కూడా తప్పేనా అనిపించేది. అయ్యో ఇది తప్ప అని మనం పట్టించుకునేదంతా ఆయన చెబితే ఆత్మదేవుడు క్రియ చేసి ఇది కూడా తప్పే కదా అని ఆత్మ ఒప్పింపజేస్తుంటే, అయ్యా ఈ మాట తప్పుగా మాట్లాడాను, ఈ ఆలోచన తప్పుగా ఉంది అంటూ సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్టి అవకాశం మీకు కలగాలని మీరు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి. వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? అది అంత ఆత్మ ద్వారా ఒప్పింపజేసి జ్ఞాపకం లేని పాపాలు కూడా నీతో ఒప్పింపజేస్తాడు. గుర్తొచ్చి కన్నీటితో ప్రార్థన చేసి ఒప్పుకుంటే ఆ తర్వాత ఏమంటాడా? పవిత్రపరిచి అంటే నీకున్న సమస్త అపవిత్రను పోగొట్టి నీకు నేను రక్షణ కలుగ చేస్తాను, మేలు చేస్తాను, దీవెన దయచేస్తాను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. రక్షణ జరిగిందంటే దేహానికి రక్షణ, ఆత్మకు రక్షణ, రోగాల నుంచి రక్షణ, శాపం నుంచి రక్షణ. ఎన్ని అనుభవాలు ఉన్నాయండి. కనుక వ్యక్తిగతంగా మన దోషాలు పరిహరించబడితే సకల రక్షణ, సకల దీవెనలు, ఆశీర్వాదం మన గడపకు వస్తాయి. మన ఇంట్లో అడుగు పెడితే మనం దీవించబడతాం. అట్టి కృప మీ కలగాలను సేవకుడుగా కోరుకుంటూ జీవాధిపైన యేసు వైపు తిరిగి, దయచేసి నా అపవిత్రత పోగొట్టినని దీవించవా అని కానీ మీరు ఈరోజు అడగగలిగితే
అంగీకరించిన దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ, అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. మనిషిలో ఉన్న అపవిత్రత పోగొట్టి ఓ దీవెనకరమైన జీవితాన్ని ప్రసాదించండి. రక్షణ భాగ్యం కలగాలి. పిల్లలు ఏపుగా పెంచబడి వివాహ విషయంలో అర్జిస్తున్నాం. ఉద్యోగ, వ్యాపారం, చేతి పని, కూలి పని, ప్రతి విషయంలో శాంతి, సమాధానం, పిల్లలకు ఆరోగ్యం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి. నెమ్మది, క్షేమం కలగాలి. కుటుంబాలుగా దీవించి రక్షణ భాగ్యంతో నడిపించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.